to introduce about ER model. దీని గురించి కొంచెం ఇంట్రడక్షన్ అది చెప్తానండి ER మోడల్ గురించి. ER model, it is nothing but entity relationship diagram అండి. ERD అంటే entity relationship diagram. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు పీటర్ చైన్. హీ ద ఫాదర్ ఆఫ్ ER మోడల్. దీనికి మెయిన్గా ER మోడల్ దేనికి యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిలేషన్షిప్ ఆఫ్ ఎంటిటీ. It is nothing but relationship of entity set stored in database. అంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, వాట్ ఎవర్ ద డేటా యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ in the set, it is going to maintain a perfect relationship. Okay, in other words we can say that ER diagrams help you to explain the logical structure of databases. వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి అందరికి? ఉంది మేడం. Okay madam, okay, thank you. At first look, an ER diagram looks very similar to the flow chart. Actually flow chart అంటే మనకు it is nothing but a step by step process. అంటే మనం ఏదైతే టాస్క్ చేయాలనుకుంటున్నామో అది క్లియర్గా మెన్షన్ చేయడం, అంటే క్లియర్గా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ మనం ఎలా వెళుతున్నాం ఏంటి అనేది చాలా క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లో చార్ట్. అంటే ఈఆర్ డయాగ్రామ్ కూడా మీరు ఏదైతే టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నారో ఆ పెర్ఫామ్ చేసేది స్టెప్ బై స్టెప్ చూపించడం. ఇట్ ఈస్ నథింగ్ బట్ అనలైజ్ చేయడం, మీ పర్ఫెక్ట్ ప్లానింగ్ ని చూపించడం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈఆర్. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ వన్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ దిస్ ఈఆర్. In the following diagram we have two entities, student and college, and their relationship. Actually స్టూడెంట్ కి కాలేజ్ కి రిలేషన్షిప్ అనేది కంపల్సరీగా ఉంటుంది. స్టూడెంట్ అనేవాడు కాలేజీలో చదువుతున్నాడు, కాలేజీలో ఎవరు ఉంటారు? స్టూడెంట్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిలేషన్షిప్. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఇన్ అన్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్టూడెంట్ ఇన్ కాలేజ్. అసలు స్టూడెంట్ కి కాలేజ్ కి ఉన్న రిలేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టడీ పర్పస్ మీద స్టూడెంట్ అనేవాడు కాలేజ్లో జాయిన్ అయ్యాడు. కాలేజ్లో ఏం చెప్తారు? మనకి స్టడీస్ చెప్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిలేషన్షిప్. స్టూడెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యేసరికి స్టూడెంట్ ఐడి అనేది, స్టూడెంట్ నేమ్ అనేది, స్టూడెంట్ అడ్రస్ అనేది ఇట్ ఈస్ అన్ కామన్ ఆస్పెక్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్. అండ్ వైల్ మూవింగ్ టు కాలేజ్లో ఏముంటుంది? స్టూడెంట్కి సంబంధించి కాలేజ్ ఐడి ఉంటుంది, కాలేజ్ నేమ్ ఉంటుంది. అంటే మీకు లిటిల్ బిట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈఆర్ అంటే ఏంటి అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొంచెం డెప్త్గా వెళదాం ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లోకి. యాక్చువల్లీ మీకు ప్రీవియస్గా చూపించిన ఈ డయాగ్రామ్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎలిప్స్ చూపించాను, ఇక్కడ రెక్టాంగిల్ చూపించాను, ఓకేనా, ఇక్కడ డయాగ్నల్ చూపించాను. వీటిని ఏమంటారు ఏంటి అనేది, అసలు ఈఆర్లో మనం యూజ్ చేసే ఒక్కొక్క షేప్స్ని ఏమని పిలుస్తారు ఏంటి ఈఆర్లో అనేది తెలుసుకుందామండి. See here, rectangle here represents as entity set. ఇక్కడ రెక్టాంగిల్ ని ఎంటిటీ సెట్ గా అంటారు. నెక్స్ట్ ఎలిప్స్ వచ్చేసరికి అట్రిబ్యూట్ అని పిలుస్తారు. నెక్స్ట్ డైమండ్స్ అని చెప్పేసి రిలేషన్షిప్. చూడండి ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఇక్కడ రిలేషన్షిప్ స్టడీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డైమండ్ షేప్. సార్ నో, హియర్ స్టూడెంట్, హియర్ కాలేజ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టడీస్. ఇక్కడ రిలేషన్షిప్ వచ్చి స్టడీ. ఓకే, నెక్స్ట్ lines, they link attributes to entity sets and entity sets to relationship set. ఓకే, నెక్స్ట్ డబుల్ ఎలిప్స్ వస్తే కనుక మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే రిప్రజెంట్స్ ఎంటిటీ సెట్స్ కానీ అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్ సెట్, ఇలా ఒక్కొక్కటి చెప్పానుగా, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్, డెరైవ్డ్ అట్రిబ్యూట్స్, వీక్ ఎంటిటీ సెట్స్, ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ డాష్డ్ ఎలిప్స్ అయితే డెరైవ్డ్ అట్రిబ్యూట్స్ అంటారు. డబల్ రెక్టాంగిల్స్ అయితే వీక్ ఎంటిటీ సెట్స్ అంటారండి. నెక్స్ట్ డబల్ లైన్స్ అయితే టోటల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఇన్ ఏ రిలేషన్షిప్ సెట్. ఇవన్నీ కూడా ఈఆర్ డయాగ్రామ్ లో ఈ షేప్స్ అన్నిటిని కూడా ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఈఆర్ డయాగ్రామ్ లో ఈ షేప్స్ అంటే రెక్టాంగిల్, ఎలిప్స్, డైమండ్స్, లైన్స్, డబల్ ఎలిప్స్, డాష్డ్ ఎలిప్స్, డబల్ రెక్టాంగిల్స్, డబల్ లైన్స్, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తాయి ఒక్కొక్క టాస్క్. అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈఆర్ డయాగ్రామ్ మోడల్ అంటే ఇలా ఉంటుందండి. ఈఆర్ మోడల్లో మనకి త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎంటిటీ, సెకండ్ వన్ ఈజ్ అట్రిబ్యూట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రిలేషన్. అండ్ దట్ టు ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ కాంపోనెంట్స్. ఫర్ ఎంటిటీ ఇట్ హ్యాస్ weak entity. In attribute we have 1 2 3 4 4 attributes are there, and in relation there are 4 relationships are there. I am going to explain these entities also in a deep manner. Next I am moving to next slide. ఫస్ట్ ఎంటిటీ గురించి తెలుసుకుందామండి. ఎంటిటీ అంటే ఏంటి? An entity is an object or component of data.
an entity is represented as a rectangle in an ER diagram. ప్రీవియస్ గా నేను చెప్పిన స్లైడ్ లో రెక్టాంగిల్ గా రిప్రజెంట్ చేస్తాం ఎంటిటీని అని చెప్పానండి. మీరు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ద ఫాలోయింగ్ ER diagram we have two entities, student and college. ఈ కింద నేను చూపించిన ఎగ్జాంపుల్లో స్టూడెంట్ కాలేజ్ అనే 2 ఎంటిటీస్ ఉన్నాయండి. ఈ రెండిట్లకి సంబంధించి రిలేషన్షిప్ ఏంటి ఇక్కడ? స్టడీ. ఈ స్టడీ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? స్టూడెంట్ కి కానీ కాలేజ్కి కానీ. ఒక కాలేజ్ లో స్టూడెంట్ అనేవాడు చదువుకున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిలేషన్షిప్. హియర్ ఐఎమ్ షోయింగ్ ద రిలేషన్షిప్ ఇన్ ఏ డయాగ్నల్. ఓకే, ఎంటిటీ అంటే మనం రెక్టాంగిల్ లో రిప్రజెంట్ చేస్తామని చెప్పాం. రిలేషన్షిప్ అయితే కనుక డయాగ్నల్ లో రిప్రజెంట్ చేస్తామని చెప్పాం. క్లియర్ గా ఉందండి? నెక్స్ట్, ఆఫ్టర్ ఎంటిటీలో వీక్ ఎంటిటీ గురించి చెప్పాను కదండి. సబ్ కాంపోనెంట్ ఉంది కదా ఎంటిటీలో. వీక్ ఎంటిటీ గురించి చెప్తున్నాను. వీక్ ఎంటిటీ అంటే ఏంటి? మనం ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఈ ఎంటిటీ అనేది వీక్ గా ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. అసలు ఏ రకంగా వీక్ గా ఉంటుంది ఏంటి అనేది దాని డెఫినేషన్ తెలుసుకుందాం. An entity that cannot be uniquely identified by its own attributes and relies on the relationship with other entity is called weak entity. అంటే దీనికి ఓన్ గా ఇది చేయలేదు. ఇట్ హ్యాస్ సమ్ సపోర్ట్. అంటే ఇది సపోర్ట్ తీసుకుని మాత్రమే ఇది ఏదైనా పెర్ఫామ్ చేయగలదు. అంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. పక్కనున్న అట్రిబ్యూట్ నుంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల మాత్రమే ఇది ఏమన్నా టాస్క్లు పెర్ఫామ్ చేయగలదు. అది ఏంటి అనేది చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. The weak entity is represented by a double rectangle. Weak entity అనేది double rectangle లో represent అవుతుంది. I think you can able to see here. Here bank account is shown as double rectangle. For example, a bank account cannot be uniquely identified without knowing the bank to which the account belongs. Actually మనం బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊర్లో ఉన్నాయి. మనకి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలంటే ముందు అక్కడ బ్యాంక్ అనేది ఉంటేనే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అవుతుంది అంటే అకౌంట్ ఎక్కడ డిపెండ్ అయింది? బ్యాంక్ మీద డిపెండ్ అయింది. బ్యాంక్ అనేది లేకపోతే అకౌంట్ అనేది క్రియేట్ కాదు కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డిపెండెన్స్ ఆన్ అదర్ అట్రిబ్యూట్స్. దీన్నే వీక్ ఎంటిటీ అని అంటారు. ఐ థింక్ యు ఆర్ క్లియర్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. నెక్స్ట్, వీక్ ఎంటిటీ తర్వాత నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు అదర్ కాంపోనెంట్. ఇట్ ఈస్ అట్రిబ్యూట్. ఎంటిటీ తర్వాత ఎంటిటీలో మనకి వీక్ ఎంటిటీ ఉందండి. నెక్స్ట్ అట్రిబ్యూట్ గురించి చెప్తున్నాను. అట్రిబ్యూట్ లో మళ్ళీ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అట్రిబ్యూట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ విచ్ డిస్క్రైబ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎంటిటీ. అంటే ఎంటిటీలో ఉన్న ప్రాపర్టీ ఏంటి అనేది డిస్క్రైబ్ చేయడమే అట్రిబ్యూట్. ద అట్రిబ్యూట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎంటిటీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్లిప్స్ ద్వారా మన అట్రిబ్యూట్ అనే దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇక్కడ స్టూడెంట్ సంబంధించి నేను కొన్ని డీటెయిల్స్ తీసుకున్నా. లైక్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఏజ్, కాంటాక్ట్ నెంబర్, నేమ్ ఎక్సెట్రా విచ్ రిప్రజెంట్స్ అట్రిబ్యూట్స్ ఆఫ్ స్టూడెంట్. అసలు ఇక్కడ స్టూడెంట్ ఇక్కడ మనకి ఏంటండి? స్టూడెంట్ అనే దాన్ని మనం రెక్టాంగిల్ గా రిప్రజెంట్ చేస్తాం. రెక్టాంగిల్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంటిటీ. ఈ ఎంటిటీ ద్వారా అట్రిబ్యూట్స్ అనేవి క్రియేట్ అవుతాయి, లేకపోతే అట్రిబ్యూట్స్ అనేవి డిస్క్రైబ్ అవుతాయి అనేది దీని డెఫినేషన్. అట్రిబ్యూట్ అనేది డెఫినేషన్. స్టూడెంట్ నుంచి మనకి ఇక్కడ ఏమేమి తీసుకున్నాం? స్టూడెంట్ ఐడి తీసుకున్నాను, స్టూడెంట్ ఫోన్ నెంబర్ తీసుకున్నాను, స్టూడెంట్ ఏజ్ తీసుకున్నాను, నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ తీసుకున్నాను. అంటే ఇవన్నీ కూడా నేను ఎవరి దగ్గర నుంచి ఎంటిటీ నుంచి ఇన్ని అట్రిబ్యూట్స్ నేను క్రియేట్ చేశాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ అట్రిబ్యూట్. ఎంటిటీ నుంచి నేను ఇన్ని అట్రిబ్యూట్స్ అనేవి డిస్క్రైబ్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఐ మూవింగ్ టు అట్రిబ్యూట్లు. మళ్ళీ కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి కీ అట్రిబ్యూట్. కీ అట్రిబ్యూట్ అంటే ఏంటి? ఏ కీ అట్రిబ్యూట్ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై అన్ ఎంటిటీ ఫ్రమ్ ఎన్ ఎంటిటీ సెట్. ఎంటిటీ సెట్ నుంచి, ఎంటిటీ అనే ఒక సెట్ నుంచి మనం చాలా అంటే దాని నుంచి ఎన్నో అట్రిబ్యూట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇందాక నేను ప్రీవియస్ గా చెప్పినట్టు స్టూడెంట్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ కాలేజ్, ఓకే, స్టూడెంట్ ఏజ్ అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఈ కీ అట్రిబ్యూట్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, ఇందులో మనం కొంచెం దానికి దీనికి వేరియేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. కీ అట్రిబ్యూట్ కి నెక్స్ట్ బిఫోర్ నేను చెప్పిన దానికి ఇక్కడ స్టూడెంట్ తీసుకున్నా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంటిటీ. అండ్ హియర్ ఆర్ సమ్ అట్రిబ్యూట్స్. రోల్ నెంబర్ ఇస్ దేర్, నేమ్ ఇస్ దేర్, ఏజ్ ఇస్ దేర్, అడ్రస్ ఇస్ దేర్. ఓకే, రోల్ నెంబర్, నేమ్, ఏజ్, అడ్రస్. ఓకేనా? అంటే a key attribute can uniquely identify an entity from an entire set. అంటే ఇది యూనిక్ గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది అంటే ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క డీటెయిల్స్ ఉంటుంది.
ఓకే, ఈచ్ స్టూడెంట్ డీటెయిల్స్ కూడా మనకి యూనిక్ గానే ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి ఏ సేమ్ థింగ్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ టు ఆఫ్టర్ కీ అట్రిబ్యూట్ ఐఎమ్ మూవింగ్ టు కాంపోజిట్ అట్రిబ్యూట్. ఇవన్నీ కూడా మనం అట్రిబ్యూట్స్ లో చెప్పుకుంటున్నామండి. అట్రిబ్యూట్స్ లో కీ అట్రిబ్యూట్ is completed, second one is composite attribute. What do you mean by composite attribute? An attribute that is a combination of other attributes is known as composite attribute. Combination of other అంటే మిగతా అట్రిబ్యూట్స్ అన్ని కలుపుకుంటేనే ఈ కాంపోజిట్ అట్రిబ్యూట్ అనేది క్రియేట్ అవుతుంది. అన్ని కాంబినేషన్స్ అన్ని తీసుకుంటేనే కాంపోజిట్ అట్రిబ్యూట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ స్టూడెంట్ ఎంటిటీ ద స్టూడెంట్ అడ్రస్ ఈజ్ ఎ కాంపోజిట్ అట్రిబ్యూట్ యాజ్ అన్ అడ్రస్ ఈజ్ కాంపోజిట్ ఆఫ్ అదర్ అట్రిబ్యూట్స్ సచ్ as పిన్ కోడ్, స్టేట్, కంట్రీ. దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ కి సంబంధించిన అడ్రస్ ఉంది. అడ్రస్ లో కూడా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇట్ ఇస్ నథింగ్ బట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అదేంటది? పిన్, స్టేట్, కంట్రీ. క్లియర్ గా ఉందండి? దీన్ని అట్రిబ్యూట్ అన్నాం కదా. యాక్చువల్లీ ఇదైతే ఎంటిటీ అన్నాం, ఇదైతే అట్రిబ్యూట్ అన్నాం. ఈ అట్రిబ్యూట్ లో మళ్ళీ కాంబినేషన్స్ ఉన్నాయి కదా. అడ్రస్ కి సంబంధించి పిన్ ఉంది, స్టేట్ ఉంది, కంట్రీ ఉంది. ఇందులోనే మనం కాంబినేషన్స్ తీసుకున్నాం కాబట్టి ఇట్ ఇస్ నథింగ్ బట్ కాంపోజిట్ అట్రిబ్యూట్. ఓకే, నెక్స్ట్ one, multi-valued attribute. Okay, an attribute can have more than one value. These attributes are known as multi-valued attribute. అంటే దీని ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి. ఎగ్జాంపుల్ అయితే మీకు క్లియర్ గా ఉంటుంది. స్టూడెంట్ కి ఒకే ఫోన్ నెంబర్ ఉండకపోవచ్చు. అంటే హీ మే హ్యావ్ సెకండ్ నెంబర్ ఆల్సో. చూడండి, ఇక్కడ డబుల్ ఎక్లిప్స్ వచ్చింది కదా. అంటే స్టూడెంట్ కి ఒక ఫోన్ నెంబర్ ఉంది, అలాగే సెకండ్ ఫోన్ నెంబర్ కూడా ఉంది. అంటే an attribute can have more than one value. A student can have more than one phone number also. It is nothing but multi-valued attribute which is represent like this. Okay, next, moving to derived attribute. An attribute that can be derived from other attribute. An attribute that can be derived from other attribute is known as derived attribute. Derivation అంటాం కదండి, అంటే స్టెప్ బై స్టెప్. ఓకేనా? డెరైవ్ చేసుకోవడం, అదర్ అట్రిబ్యూట్ నుంచి తీసుకోవడం, డెరైవ్ చేసుకోవడం. ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై డాష్డ్ ఎలిప్స్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డాష్ ఎలిప్స్ ఇదిగోండి ఇట్లా రిప్రజెంట్. ఎందుకని ఏజ్ ని రిప్రజెంట్ చేశాను అంటే, ఏ పర్సన్స్ ఏజ్ చేంజెస్ ఓవర్ టైమ్ అండ్ కెన్ బి డెరైవ్డ్ ఫ్రమ్ అనదర్ అట్రిబ్యూట్ లైక్ డేట్ ఆఫ్ బర్త్. ఈ ఏజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? డేట్ ఆఫ్ బర్త్ నుంచి. ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం ఏజ్ అనేది తీసుకుంటాం. ఆ ఏజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇయర్ కి. ఈ అట్రిబ్యూట్ నుంచి చేంజ్ ఓవర్ అనేది కంపల్సరీగా వస్తుంది ఏజ్ కి. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ dashed ellipse and it is known to be derived attribute. Next, relationship. A relationship next relationship అండి. రిలేషన్షిప్ లో ఏంటంటే, a relationship is used to describe the relationship between entities. A relationship is used to describe the relationship between entities. అంటే దీనికి మనం ఎంటిటీస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. It is represented in rectangular shape. Here the relationship is maintained in diamond shape. teacher teaches student. ఇక్కడ టీచర్ కి స్టూడెంట్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే టీచింగ్ అనే ప్రొఫెషన్. వాళ్ళిద్దరిని ఎక్కడ కంబైన్ చేస్తుంది అంటే ఆ ప్రొఫెషన్ అనేది కంబైన్ చేస్తుంది. వాళ్ళకున్న రిలేషన్షిప్ వచ్చేసి ఇక్కడ టీచింగ్. ఆ టీచింగ్ వల్ల స్టూడెంట్ టీచర్ అనే రిలేషన్షిప్ వాళ్ళకి ఏర్పడింది. ఏ రిలేషన్షిప్ ఈజ్ యూజ్ టు డిస్క్రైబ్ ద రిలేషన్ బిట్వీన్ ఎంటిటీస్. టూ ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్ కనెక్ట్ చేయడమే రిలేషన్షిప్ అని అంటారండి. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రాంబస్. ఇది రాంబస్ అండి ఇది. ఓకేనా? నెక్స్ట్, రిలేషన్షిప్స్ లో టైప్స్ ఉన్నాయండి. ఇందులో ఒక్కొక్క టైప్ డిస్క్రైబ్ చేస్తాను మీకు. ఫస్ట్ రిలేషన్షిప్ వచ్చి వన్ టు వన్ రిలేషన్షిప్. వెన్ ఏ సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ అనదర్ ఎంటిటీ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ వన్ టు వన్ రిలేషన్షిప్. దీని డెఫినేషన్ ఏంటనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్ చేస్తానండి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ కి పాస్పోర్ట్ ఉంది. పాస్పోర్ట్ అనేది ఏ పర్సన్ కన్నా ఒకటే ఉంటుంది, వన్కి మించి ఉండదు. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఓన్లీ సింగిల్ పాస్పోర్ట్. అంటే ఆ పర్సన్ కి సింగిల్ పాస్పోర్ట్ మాత్రమే ఉంటుంది. అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ వన్ టు వన్ రిలేషన్షిప్.
I think you are clear what with the definition. I'm repeating same thing. When a single instance of an entity is associated with a single instance of another entity. ఇది వన్ ఎంటిటీ, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఎంటిటీ. ఈ రెండిట్లకి కలిపి రిలేషన్షిప్ అనేది ఇక్కడ కంబైన్ అయింది. దేనివల్ల? పాస్పోర్ట్ పర్సన్, ఇక్కడ పర్సన్కి పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్కి ఒకే పర్సన్ ఉండాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ టు వన్ రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ టు అనదర్ రిలేషన్ టైప్. సెకండ్ వన్ టు మెనీ రిలేషన్షిప్. వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటే దీని డెఫినేషన్ ఏంటంటే, వెన్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద ఎంటిటీ ఆన్ ద లెఫ్ట్ అండ్ మోర్ దెన్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఆన్ ద రైట్ అసోసియేట్స్ విత్ ద రిలేషన్షిప్, దెన్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ వన్ టు మెనీ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్కి ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. Scientist can invent many inventions, but the invention is done by the only specific scientist. Scientist అనేవాడు ఎన్ని ఇన్వెన్షన్స్ అన్నా సరే చేయొచ్చు, బట్ ఆ ఇన్వెన్షన్స్ అనేవి ఓన్లీ ఒక సైంటిస్ట్ మాత్రమే చేయగలడు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ సైంటిస్ట్ ఉన్నారు, నెక్స్ట్ ఇన్వెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇన్వెన్షన్స్. ఆ సైంటిస్ట్ ఒకటి ఇన్వెంట్ చేస్తే దాని మీద ఇంకా ఇంకా ఇన్వెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఇన్వెన్షన్ చేసిన వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది అందరూ చేసేది కాదు. ఒక ప్రాపర్ థింగ్ ఆయన ఇన్వెంట్ చేశాడు అంటే దానికి సంబంధించి ఏమన్నా కంటిన్యూ చేయాలని, ఇంకా ఫ్యూచర్లో ఇంకేమన్నా బెటర్ సొల్యూషన్ రావాలని ఆ పర్సన్కే తెలుస్తుంది తప్ప దాని మీద నాలెడ్జ్ ఇంకెవరికి తెలియదు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ టు మెనీ రిలేషన్షిప్. హీ కెన్ క్రియేట్ మెనీ ఇన్వెన్షన్స్. It is nothing but one to many relationship. A scientist can create, a scientist invents many inventions. ఆయన ఒకటి స్టార్ట్ చేసి ఇంకా 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 ఇన్వెన్షన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ టు మెనీ రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ టు మెనీ టు వన్ రిలేషన్షిప్ అండి. నెక్స్ట్ ద థర్డ్ టాపిక్ ఈస్ మెనీ టు వన్ రిలేషన్షిప్. Just I'm telling the definition. When more than one instances of an entity is associated with a single instance of another entity, then it is called many to one relationship. Just I will tell you one example regarding this. Many students can study in a single college, but a student cannot study in many colleges at the same time. దీని డెఫినేషన్ అంటే క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక స్టూడెంట్ కాలేజీలో చదువుతాడు, ఓకే, కానీ ఎన్ని కాలేజెస్ ఉన్నా స్టూడెంట్ అనేవాడు ఒక కాలేజీలో మాత్రమే చదవగలడు. ఇన్ని కాలేజెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ స్టూడెంట్ అన్ని కాలేజీల్లో కూడా ఒకే టైంలో చదవలేడు. ఒకే కాలేజీలో ఒక స్టూడెంట్ చదవగలడు. సో మనకి అక్కడ ఏంటంటే ఆఫర్స్ ఎక్కువ ఉన్నా ఆఫర్స్ అన్నిటిలో కూడా పార్టిసిపేషన్ అనేది ఉండదు. ఒకే ఒక సింగిల్ టాస్క్ అనేది మనం పర్ఫామ్ చేయగలం. When more than one instance of an entity is associated with a single instance of another entity, single time, then it is called many to one relationship. We have lot of opportunities there, but the person is single person, he can able to grab only single opportunity there. ఓకే, ఇక్కడ స్టూడెంట్ అనేవాడు ఉన్నాడు, నెక్స్ట్ కాలేజెస్ అనేవి ప్లెంటీగా ఉన్నాయి, బట్ హీ కెన్ ఓన్లీ స్టడీ ఇన్ వన్ కాలేజ్. హీ కాంట్ ఏబుల్ టు అటెంప్ట్ ఆర్ ఎల్స్ హీ కాంట్ ఏబుల్ టు జాయిన్ ఇన్ ఆల్ ద కాలేజెస్, ఓకే, విత్ ద సేమ్ పర్సన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. లాస్ట్ వన్ ఆఫ్ దిస్ సెషన్, మెనీ టు మెనీ రిలేషన్షిప్ అండి. వెన్ మోర్ దెన్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ మోర్ దెన్ వన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ అనదర్ ఎంటిటీ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. జస్ట్ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, A can be assigned to many projects and a project can be assigned to many students. ఒక స్టూడెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ అన్నా తీసుకుని హ్యాండిల్ చేయొచ్చు. అలాగే ఒక ప్రాజెక్ట్లో ఎంతమంది అన్నా ఉండొచ్చు. సింగిల్ ప్రాజెక్ట్ అంటే సింగిల్ మెంబరే ఉండాలన్న రూల్ లేదు. ఒక స్టూడెంట్ ఒక ప్రాజెక్టే తీసుకోవాలన్న రూల్ కూడా లేదు. హీ కెన్ ఏబుల్ టు యాక్సెప్ట్ మెనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ఏ ప్రాజెక్ట్ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ మెనీ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్సో. ఇట్ ఈస్ నథింగ్ బట్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. Once again I am repeating the same thing. When more than one instances of an entity is associated with more than one instances of another entity, then it is called many to many relationship. For example, it can be assigned to many projects. I mean, student can assign to many projects and a project can assign to many students. It is nothing but many to many relationship. Okay, next. Okay, what are the things I have told you? Just I'm regaining once again from top to bottom. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్ DBMS లో ER మోడల్ అనే టాపిక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశానండి. దీని గురించి ఒకసారి క్లియర్ గా మళ్ళీ చెప్తున్నాను. ER మోడల్ అంటే ER అబ్రివేషన్ వచ్చేసి ఎంటిటీ రిలేషన్షిప్ అంటారండి. ER మీన్స్ ఎంటిటీ రిలేషన్షిప్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై పీటర్ చైన్.
It was introduced by Peter Chain. He's the father of ER model in the year 1976. Okay. అసలు ఈఆర్ మోడల్ దేనికి యూస్ చేస్తాం, అసలు ఇది దీని డెఫినేషన్ ఏంటి అంటే, ఈఆర్ మోడల్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో చార్ట్ ఉంది. ఫ్లో చార్ట్ అంటే ఏంటి, మనం ఏదైతే స్టెప్ లేకపోతే ఏదైనా టాస్క్ చేస్తున్నామంటే ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఆ ప్లాన్ అనేది మనకు ఫ్లో చార్ట్ లో కనిపిస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్తాం ఏంటి అనేది కనిపిస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈఆర్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈఆర్ అంటే ఫ్రేమ్ వర్క్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా కనిపిస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది. దీన్నే ఈఆర్ అని అంటారు. ఐ మీన్ ఎంటిటీ రిలేషన్షిప్ అని అంటారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పానండి. ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ వీ హ్యావ్ 2 entities, స్టూడెంట్ అండ్ కాలేజ్. స్టూడెంట్ అండ్ కాలేజ్ కి రిలేషన్షిప్ మీకు తెలుసు. ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ కాలేజ్ ఇస్ మెనీ టు వన్. కాలేజ్ లో చాలా కాలేజెస్ ఉంటాయి, కానీ స్టూడెంట్ అనేవాడు ఒకడే ఉంటాడు. As a college can have many students. However, a student cannot study in multiple colleges at the same time. Already explained this topic also. Student entity has attributes such as student ID, student name, student name and student address, and college entity has attributes such as college ID and college name. Just I will show you this example also. Here student is there and studying is there, and also college is there. In student we have some attributes. Student is nothing but an entity, and from entity we have some attributes like student ID, student name, student address. Okay, while moving to college, this is also a entity. From entity level I'm going to have some attributes. It is nothing but college ID and college name. Okay, next I'm moving to 5th slide. In 5th slide, we are going to observe there some kind of shapes and their representation. How the shapes will be represented in ER. How the shapes will be represented in ER. How rectangle is represented? It is nothing but entity set. Rectangle అనేదాన్ని entity అంటారు. Ellipse అనేదాన్ని attributes అంటారు. Diamonds relationship. Lines they link attributes to entity sets and entity sets to relationship set. Double ellipse అంటే multi-valued attributes. Dashed ellipse అంటే derived attributes. Double rectangles అంటే weak entity sets. And while moving to last one, double lines means it is nothing but total participation of an entity in a relationship set. Okay, next ఈఆర్ మోడల్ అండి. ఇది ఈఆర్ మోడల్ అబ్రివేట్ చేస్తుంది. ఈఆర్ మోడల్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: ఎంటిటీ, అట్రిబ్యూట్, రిలేషన్. ఎంటిటీలో వచ్చి ఫస్ట్ కాంపోనెంట్, ఐ మీన్ ఓన్లీ వన్ కాంపోనెంట్ ఇస్ దేర్, ఇట్ ఈస్ వీక్ ఎంటిటీ. అండ్ వైల్ మూవింగ్ టు సెకండ్ వన్, అట్రిబ్యూట్, it has 4 attributes: key attribute, composite, multi-valued attribute, multi-valued attribute, and last one is derived attribute. While moving to third component, relation, it has one-to-one relation, one-to-many, many-to-one, and many-to-many relationships, which represents ER model. And ER model లో ఈ 3 components ఉంటాయి, ఇందులో సబ్ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ కాంపోనెంట్ గురించి చెప్పుకుందామండి. ఎంటిటీ అంటే చెప్పాను, విచ్ రిప్రజెంట్స్ ఇన్ రెక్టాంగిల్. ఎంటిటీ అనేది మనకి ఈజీగా ఎక్కడ ఐడెంటిఫై అవుతుందంటే బై అబ్జర్వింగ్ దట్ షేప్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద షేప్, దెన్ యూ కెన్ ఏబుల్ టు క్లియర్లీ నోటిఫై దట్ ఇట్ ఈస్ అన్ ఎంటిటీ. ఇది ఎంటిటీ అనే విషయం మనకు తెలిసింది బై యూజింగ్ దట్ స్పెసిఫైయింగ్ దట్ షేప్. రెక్టాంగులర్ షేప్ చూడడంతోనే మనం ఎంటిటీ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, హియర్ స్టూడెంట్ ఈజ్ అన్ entity and college is an entity. An entity is an object or component of data. An entity is represented as a rectangle in an ER diagram. For example, in the following ER diagram, we have 2 entities, student and college, and these 2 entities have many to one relationship as many students study in a single college. ఎంతో మంది స్టూడెంట్స్ కాలేజ్లోనే చదువుతారు, కానీ ఒక్క కాలేజ్లో మాత్రమే చదవగలరు. ఇదే డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తుందండి ఈ డెఫినేషన్ని. నెక్స్ట్ ఎంటిటీలో ఉన్న వీక్ ఎంటిటీ గురించి తెలుసుకుందాం. వీక్ ఎంటిటీ అంటే ఏంటంటే, an entity that cannot be uniquely identified by its own attribute and relies on the relationship with other entities called weak entity. అంటే దీనికి ఇది ఓన్ గా డిఫెండ్ చేయలేదు, అంటే ఇట్ నీడ్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ అట్రిబ్యూట్ నుంచి సపోర్ట్ తీసుకొని మాత్రమే ఇది ఏదైనా చేయగలదు, ఐ మీన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలదు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బ్యాంక్ సెక్టార్ లో ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఇక నేను బ్యాంక్ లో మాత్రమే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్. వితౌట్ బ్యాంక్ వీ కాంట్ ఏబుల్ టు క్రియేట్ ఎ బ్యాంక్ అకౌంట్ హియర్. సో హియర్ బ్యాంక్ అకౌంట్ ఈస్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ బ్యాంక్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వీక్ ఎంటిటీ. అంటే దీని డిపెండెన్స్ దేని మీద ఉంది? బ్యాంక్ మీద ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది డబల్ రెక్టాంగిల్ లో రిప్రజెంట్ అయ్యింది, ఇది ఓన్లీ సింగిల్ రెక్టాంగిల్ లో రిప్రజెంట్ అయ్యింది. అందుకనే ఈ డబుల్ రెక్టాంగిల్ లో రిప్రజెంట్ అయిన దాన్ని
వీక్ ఎంటిటీ అని మనం పిలుస్తామండి. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ వీక్ ఎంటిటీ సెకండ్ వన్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే ఏంటంటే విచ్ డిస్క్రైబ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎంటిటీ. ఎంటిటీలో ఉన్న ప్రాపర్టీస్ ని డిస్క్రైబ్ చేయడమే అట్రిబ్యూట్ అని అంటారు. ఈ అట్రిబ్యూట్ ని ఎలా మనం ఈఆర్ లో ఎలా తెలుస్తుంది ఇది అట్రిబ్యూట్ అని అంటే దీని షేప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. షేప్ ఏంటి? ఎక్లిప్స్ అండి. అట్రిబ్యూట్ లో మనం దీన్ని చూసే షేప్ వచ్చేసి, దీన్ని రిప్రజెంట్ చేసే షేప్ వచ్చేసి ఎక్లిప్స్ షేప్. హియర్ యూ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ దే స్టూడెంట్ ఈజ్ అన్ ఎంటిటీ అండ్ రిమైనింగ్ ఈ ఎంటిటీ నుంచి ఎన్ని అట్రిబ్యూట్స్ వచ్చినాయి మీరు చూసారు. ఐడి, నేమ్, ఏజ్, ఫోన్ నెంబర్. ఓకే, ఇట్ ఈస్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ లోకి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇన్ అట్రిబ్యూట్ వీ హ్యావ్ ఫస్ట్ అట్రిబ్యూట్ ఈస్ కీ అట్రిబ్యూట్. కీ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే యూనిక్ గా ఐడెంటిఫై చేయడం. అంటే ఒక ఎంటైర్ మనకి ఏదైతే ఎంటిటీలో లాట్ ఆఫ్ డేటా అనేది ఒక ఎంటిటీ నుంచి a key attribute can uniquely identify an entity from an entity set. For example, student roll number can uniquely identify a student from a set of students. ఇప్పుడు రోల్ నెంబర్ అంటే కనుక ఒక స్టూడెంట్ కి ఒక్క రోల్ నెంబరే ఉంటుంది. ఈవెన్ దో ఇట్ హ్యాస్ 40 స్టూడెంట్స్, ఏ స్టూడెంట్ విల్ హ్యావ్ ఓన్లీ యూనిక్ ఐడి నెంబర్. సో 40 మెంబర్స్ లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు స్టూడెంట్ ఎవరు ఏంటి అనేది. ఓకే, ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది మనం ఇక్కడ హైలైట్ చేసాం. నెక్స్ట్ నేమ్, ఏజ్, అడ్రస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు కీ అట్రిబ్యూట్. ఓకే, నెక్స్ట్ కీ అట్రిబ్యూట్ తర్వాత కాంపోజిట్ అట్రిబ్యూట్ అండి. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఒక అట్రిబ్యూట్ లో కాంబినేషన్స్ ఆఫ్ అదర్ అట్రిబ్యూట్స్. ఒక అట్రిబ్యూట్ కి సంబంధించి ఇంకా కాంబినేషన్ గా ఇంకొన్ని అట్రిబ్యూట్స్ ఉండడమే కాంపోజిట్ అట్రిబ్యూట్ అని అంటాం. అంటే ఇక్కడ స్టూడెంట్ అనేది ఎంటిటీ అయింది, అడ్రస్ అనేది కాంపోజిట్ అట్రిబ్యూట్ అయింది, అట్రిబ్యూట్ అయింది. సారీ, అడ్రస్ అనేది ఇక్కడ అట్రిబ్యూట్ అయింది. ఈ అట్రిబ్యూట్ నుంచి మనకు కాంపోజిట్ అట్రిబ్యూట్స్ అంటే ఇందులో ఇంకా సబ్ టాపిక్స్ ఉన్నాయి. అడ్రస్ నుంచి పిన్ అని, స్టేట్ అని, కంట్రీ అని, ఇలాగా ఇలాగా కొన్ని తీసుకున్నాం కాబట్టి, కొన్ని అట్రిబ్యూట్స్ తీసుకున్నాం కాబట్టి ఈ కాంబినేషన్ ని కాంపోజిట్ అట్రిబ్యూట్స్ అని అంటామండి. నెక్స్ట్ ఆఫ్టర్ కాంపోజిట్ అట్రిబ్యూట్ multi-valued attribute. Multi-valued attribute అంటే an attribute can have more than value. ఎగ్జాంపుల్ గా ఏం చెప్పానంటే స్టూడెంట్ కి ఒక ఫోన్ నెంబర్ ఉండాలనే లేదు, సెకండ్ ఫోన్ నెంబర్ కూడా ఉండొచ్చు. అంటే he can have one more phone number also. It is represented like this. A student can have more than one phone number. ఇక్కడ చూసారు మీరు, the double oval is used to represent multi-valued attribute. The double oval అనేది multi-valued attribute ని రిప్రజెంట్ చేస్తుంది. ఈఆర్ డయాగ్రామ్ లో ఇటువంటి మనం ఈ షేప్స్ ని బట్టి మనం ఈజీగా ఇదేంటి, ఈ అట్రిబ్యూట్ ఏంటి, ఈ ఎంటిటీ ఏంటి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అండి ఈఆర్ డయాగ్రామ్స్ లో ఈ షేప్స్ ని బట్టి. నెక్స్ట్ ఆఫ్టర్ multi-valued attribute derived attribute. Derived attribute అంటే an attribute that can be derived from other attribute is known as derived attribute. It can be represented by a dashed ellipse. దీని రిప్రజెంటేషన్ విత్ డాష్డ్ ఎలిప్స్ ద్వారా దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. వెదర్ ఇట్ ఈస్ డెరైవ్డ్ అట్రిబ్యూట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ కాంపోజిట్ అట్రిబ్యూట్, వెదర్ ఇట్ ఈస్ కీ అట్రిబ్యూట్. ఆ అట్రిబ్యూట్ నేమ్ ఏంటి అనేది స్పెసిఫిక్ గా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే బై అబ్జర్వింగ్ ఇట్ షేప్. డాష్డ్ ఎలిప్స్ ద్వారా మనకి ఇది ఏ అట్రిబ్యూట్ ఏంటి అనేది మనకి ఈ డయాగ్రామ్ లో తెలుస్తుంది. ఎగ్జాంపుల్ గా ఏం తీసుకున్నానంటే ఏ పర్సన్స్ ఏజ్ చేంజెస్ ఓవర్ టైమ్ అండ్ కెన్ బి డెరైవ్డ్ ఫ్రమ్ అనదర్ అట్రిబ్యూట్ లైక్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ స్టూడెంట్ అనేది ఎంటిటీ, ఈ ఎంటిటీ నుంచి కొన్ని అట్రిబ్యూట్స్ అనేవి ఫామ్ అయినాయి. ఫస్ట్ వన్ నేమ్, సెకండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్, థర్డ్ వన్ రోల్ నెంబర్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఏజ్. ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మాత్రమే మనకి ఏజ్ అనేది ఇయర్ కి చేంజ్ ఓవర్ వస్తుంది. అందుకని దీన్ని డాష్డ్ ఎలిప్స్ లో రిప్రజెంట్ చేశానండి. అంటే చేంజ్ ఓవర్ వస్తుంది కాబట్టి డెరైవ్డ్ అట్రిబ్యూట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకుంటుంది. ఇయర్ కి చేంజ్ ఓవర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ నుంచి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ డెరైవ్డ్ అట్రిబ్యూట్. ఓకే, నెక్స్ట్ రిలేషన్షిప్ అండి. ద లాస్ట్ వన్ ఈజ్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ మీన్స్ ఏ రిలేషన్షిప్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద రిలేషన్ బిట్వీన్ ఎంటిటీస్. టూ ఎంటిటీస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. దాన్నే రిలేషన్షిప్ అంటారు. ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్